జీవితాన్ని కూడా అన్యాయం చేశాడు. ఏంటండి ఇది? మీరు దోషిలా? ఏం జరిగిందండి? ఎందుకు అతన్ని కట్టేసినారు? అతను ఆ అమ్మాయిని బలాత్కారం చేయబోయాడు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయపోయినారా? మీరు ఈ ఊరికి కొత్త? అవును. మా ఊరికి పోలీసులతోనూ పనేం లేదు. ఏ నేరం జరిగినా మా రాజుగారి కుటుంబం వాళ్లే తీర్పు చెప్తారు. శివరామరాజు గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయి చిన్నబాబు ఇప్పుడు తీర్పు చెప్పడానికి వస్తున్నారు. చిన్నబాబు గారు, జరిగింది మీకు తెలిసే ఉంది. ఏ శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి బాబు. మా నాన్నగారు నేర్పిన రామాయణ, భారత, భాగవతాల సాక్షిగా, మా గురుదేవులు నేర్పిన మన ధర్మశాస్త్రం, మనుధర్మశాస్త్రం సాక్షిగా ఈ తీర్పు చెప్తున్నాను. పరస్త్రీ విషయంలో ఏ తప్పు చేసినా శిక్ష ఒక్కటే. మరణ శిక్ష. మరణ శిక్ష. పిన్ని, నన్ను క్షమించు పిన్ని. ఎందుకు బాబు క్షమించడం? నువ్వేం తప్పు చేసావని నీ ధర్మం నువ్వు నిర్వర్తించావు. నా కర్మం నేను అనుభవిస్తున్నాను. ఇలాంటి పాపాత్ముడి చేత తాళి కట్టించుకున్న పాపానికి